జాలాది సినీ గీతాల్లో ప్రజల భాషకు పట్టం కట్టిన కవి. జానపద బాణిని వాణిని పాటల్లో అలవోకగా అమర్చిన భావకులు. తత్వాల్లోని జీవన సత్యాల్ని తన పాటల్లో ప్రవేశపెట్టిన భాషా ప్రేమికులు. జాలాది రాసిన ఎర్రమందారం చిత్రంలోని ఏలో యాల ఉయ్యాల ఏడేడు జనమాల మొయ్యాల పాట మనిషి జీవన విధానాన్ని, మానసిక సంవేదనను అందిస్తుంది. యాలో యాల ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల, నాలుగు దిక్కుల ఉయ్యాల నలుగురు కలిసే మొయ్యాల, కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల కళ్ళు మూసుకుంటే మొయ్యాల, కళ్ళు మూసుకుంటే మొయ్యాల. యాలో యాల ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల, మాసాలు మొయ్యాల మనిషిని చెయ్యాల, కన్నీళ్ళ ఉగ్గెట్టి కష్టాల బువ్వెట్టి కాపాడుకోవాలా, సిరునవ్వులాడాల ఆడు సిట్టడుగులెయ్యాల, దండాలు మొక్కించి గండాలు రాకుండా గుండెల్లో దాయాల, అడుగడుగున అణగారుతూ బతికుండాల, ఆ బతుకున ఒక మెతుకేసే తోడుండాల, కొడుకైనా గొడుగయ్యే రుణం ఉండాలా, సరళైన శవమల్లె బతికుండాలా. యాలో యాల ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల, పారాడే వయసేమో పక్కపక్క నవ్వాలా, తోరాడే వయసేమో తాతయ్యతో చేరి దోబుచులాడాలా, నడికారు వయసేమో నడుములు గట్టాలా, పుట్టిన నేలను పెట్టే తల్లిని కాపాడుకోవాలా, నడుమొంగే వయసైనా నిలిసుండాలా, నలుగురికొకటే న్యాయం కలిగుండాలా, సావైనా బతుకైనా పోరాడాలా, కడకైనా కలగన్నది నిజమవ్వాలా. యాలో యాల ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల. చిత్రంలోని సందర్భానికి అనుగుణంగా మనిషి బతుకును, జీవిత వాస్తవికతను మేళవించి రాసిన పాట ఇది. ఏలో యాల ఉయ్యాల అంటూ జానపద శైలిలో అందుకు తగిన పదజాలంతో ఆకట్టుకుంటుంది. పుట్టుకను, మరణాన్ని, వాటి మధ్య సంబంధాన్ని తాత్విక దృష్టితో పాటలో పలికించారు జాలాది. నాలుగు దిక్కుల ఉయ్యాల అంటూనే నలుగురు కలిసి మొయ్యాల అని పాడెను గుర్తు చేస్తారు. అంతేకాదు, కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల, కళ్ళు మూసుకుంటే మొయ్యాల అని తెరవడం, మూయడం అనే పదాల మార్పుతో జీవితాన్ని బొమ్మ కట్టిస్తారు. శిశువు పెరిగే పరిణామాన్ని చెప్తూ మాసాలు మొయ్యాల మనిషిని చెయ్యాల అంటారు. చిత్రంలో కన్నతల్లి ప్రేమను, ఆమె బాధను కన్నీళ్ల ఉగ్గెట్టి కష్టాల బువ్వెట్టి కాపాడుకోవాలా అని పలికిస్తారు. సిరినవ్వులాడాల సిట్టెడుగులెయ్యాల, గుండెల్లో దాయాల అని తల్లి బిడ్డల ఆప్యాయతని తెలియచేస్తారు. అనుబంధాల రహస్యాల్ని విప్పుతూ బతుకున మెతుకేసే ఒక తోడుండాలా అంటారు. కొడుకైనా గొడుగయ్యే గుణముండాలా అంటూ అద్భుతమైన పదబంధంతో వారి బతుకునే వ్యాఖ్యానిస్తారు. చెరనైన శవమల్లె బతికుండాలా అని నాయకుని పాత్రకు ప్రాణం పోస్తారు. పారాడే వయసు, తారాడే వయసు, నడికారు వయసు అంటూ మనిషి పెరిగే విధానాన్ని వివరిస్తారు. పుట్టిన నేలను, కన్నతల్లిని కాపాడుకోవాలని చెప్తూనే సమాజంలో నలుగురికి ఒకే న్యాయం ఉండాలని సామాజిక తత్వాన్ని బోధిస్తారు. అసలు మనిషిలో నిరాశ, నిస్పృహ రాకూడదని, చావైనా బతుకైనా పోరాడాలంటారు. కడకైనా కలగన్నది నిజమవ్వాలి అని భవిష్యత్తును ఆశామయంగా కలగంటారు. అలతి అలతి పదాలు, పదాల మాటున లోతైన భావం, ఆ భావాల్లో దాగిన పాత్రల మానసిక స్థితి, ఇలా పాటను గంభీరంగా, నర్మగర్భితంగా చెప్పడం జాలాది ప్రత్యేకత, జాను తెలుగుకే సొంతమైన మార్మికత. అందుకే ఈ పాటను మనసుతో వింటే గుండెను సైతం మెలిపెడుతుంది. మరికొన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.